నమస్తే అండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అది ఎక్కువైతే స్ట్రోక్స్ వచ్చేస్తాయి. అయితే మరి గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా ఒకటి ఉంటుంది కదా, మనల్ని కాపాడడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా. అయితే ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే మన గుండెని కానీ బ్రెయిన్ కానీ ఈ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడే కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటారండి. యాక్చువల్గా ఇది కొంచెం బరువుగా ఉంటుంది, అందుకని హెచ్డిఎల్ అంటారు. యాక్చువల్గా నిజానికి చిన్నగానే ఉంటుంది హెచ్డి. ఈ హెచ్డిఎల్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో హెచ్డిఎల్ మీరు బ్లడ్ టెస్ట్లో తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎల్డిఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే అవి బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎందుకు సార్ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటారు? అది కూడా ఒక రకమైన కొలెస్ట్రాల్ కదా. మరి అలాంటప్పుడు కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా అతుక్కునే స్వభావం ఉంటుంది, దాన్ని ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ అనాలి అంటే ఈ హెచ్డిఎల్ అండి ఒక రకమైన వెహికల్ అనమాట, వాహనం. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైనా రక్తనాళాల గోడల్లో ఫ్రీ కొలెస్ట్రాల్ ఎక్కడైనా ఉంటే ఇక్కడ ఎందుకున్నావే, నీకు పని పాటు లేదా, ఎందుకు ఈ రక్తనాళాలను మూసేసి ఇంకా హార్ట్ అటాక్ రప్పిస్తావా అని చెప్పి దాన్ని తిట్టి అక్కడి నుంచి పీకేసి అక్కడి నుంచి లాగేసి లివర్లో పడేస్తుంది అనమాట. సో దానివల్ల రక్తనాళాలు మూసుకుపోకుండా కాపాడుతుంది. అంతేనా అంటే ఇంకా కాదండి. రక్తనాళాల లోపల ఉండే గోడ ఉంటుంది కదా, స్మూత్గా ఉండేలా చూస్తుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని అలా దెబ్బలు తగిలితే దాన్ని రిపేర్ చేసేస్తుంది. అండ్ వాపు ఇన్ఫ్లమేషన్ అది రాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది. అయితే ఈ హెచ్డిఎల్ పెరగడానికి ఏం చేయాలి సార్, ఏం తినాలి అంటే తిండి ద్వారా కాదండి, మెయిన్గా ఎక్సర్సైజ్. రోజు కనీసం 40-45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒక 10-20% ఫుడ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం, ఫిష్ కానీ, వాల్నట్స్, బాదము, చియా సీడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే మొలకెత్తిన విత్తనాలు కానీ సీడ్స్ లాంటివి కానీ తీసుకోవడం, ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తినడం వల్ల ఖచ్చితంగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని కొంతవరకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా హెచ్డిఎల్ మీ బ్లడ్ టెస్ట్లో హెచ్డిఎల్ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.